నమస్తే అని పోసుకుని నాగబాబు గారు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. అంటే వాస్తవంగా ఎప్పుడూ కూడా నాగబాబు గారు వైసీపీ పార్టీని విమర్శిస్తారు, అదంతా ఓకే. కానీ ఒక డిక్లరేషన్ లా మాట్లాడు, ఒక డిక్లేర్ చేసినట్టుగా మాట్లాడు. అంటే వైసీపీ పార్టీ శత్రువు, మనకి శత్రువు అనేటువంటి విధంగా జనసేన శ్రేణులకి తెలిపేటువంటి ప్రయత్నం చేశాడు. దానికి ఆయన వచ్చినటువంటి కోపం అంటే హరిహర విరమల సినిమా మీద వాళ్ళు చేసినటువంటి ట్రోల్ కానీ వాళ్ళు రన్ చేసినటువంటి విధానం ఆషామాషి వ్యవహారం కాదు. మామూలుగా అఫీషియల్ గా ఉండేటువంటి విధానాన్ని పక్కకి నెట్టేసి నిన్న అంబటి రామ గారు బయటకు వచ్చి మామూలు క్యాబినెట్ మీటింగ్ లో హరిహర విరమల సినిమాకి సంబంధించి మాట్లాడారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అదంతా కాదు. మామూలుగా వైసీపీ పార్టీ తన బాధ్యతలను విస్మరించి కంప్లీట్ గా హరిహర విరమల సినిమాని టోటల్ గా ఫోకస్ చేసింది. దీంట్లో అంబటి రాంబాబు గారు ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. అది నేను తర్వాత చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దీంట్లో కాదు, ఇంకో వీడియో చేస్తాను. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏదైతే మాత్రం ఈ ఇష్యూ ఆ హరిహర విరమలకు సంబంధించి మీద ఒక మూకుమ్మడి దాడి, ఒక ప్లాన్డ్ గా ఒక వ్యూహాత్మకంగా చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దీనికి నాగబాబు గారికి బాగా కోపం తెప్పించింది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే హరిహర విరమల సినిమా మీద కక్ష సాధింపు ధోరణి నడిచింది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి హైప్ రాకూడదు, ఆయన నాశనం చేయాలి, ఎలాగైనా సరే ఆయన మీద కక్ష తీర్చుకోవాలి. ఎందుకంటే ఈ కూటమి కట్టింది ఆయనే, వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన. ఒక రకంగా చెప్పండి వైసీపీ పార్టీని ఓడించింది ఆయనే. కాబట్టి ఈ కక్ష కంపల్సరీగా ఉంది. అంటే ఇలాగా అంటే అధికారంలోకి లేకముందు టికెట్ల ధరలు తగ్గించి ఆయన మీద కక్ష సాధింపు, అధికారంలోకి వచ్చిన తర్వాత తన సినిమాని ప్లాప్ చేసేందుకు చేసేటువంటి ట్రోలింగ్ అదొక రకం. అంటే అదొక రకమైన కక్ష సాధింపు. ఇంత కక్ష సాధింపు వైసీపీ పార్టీ జనసేన మీద చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి జగన్ అంటే విపరీతంగా, జగన్ గారు అంటే విపరీతంగా కోపం, కక్ష, క్రోధం అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి న్యూట్రల్ జర్నలిస్టులు ప్రచారం చేస్తూ ఉంటారు. న్యూట్రల్ జర్నలిస్ట్ అని పేరు చెప్పుకునేటువంటి వ్యక్తులు ఆ పదం వాడకూడదు అసలు. ఇంకెందుకంటే వాళ్ళు దానికి ఏదైనా పేరు పెట్టాలి. న్యూట్రల్ జర్నలిస్టులు కాదు వాళ్ళు, అంటే నాటకం బ్యాచ్ అనమాట. మేము న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి నాటకం బ్యాచ్. వాళ్ళు చెప్పే తంతేమో ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ జనసేన పార్టీని క్లియర్ గా కక్షాదింపు చేస్తున్నారు అనేటువంటి విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. కాబట్టి ఈ ఇష్యూలో మాత్రం నాగబాబు గారు బాగా హట్ అయ్యారు అనేటువంటి విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే జన సైనికులు, అంటే జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు, నాయకులు కానీ ఎవరో వచ్చు, వైసీపీ పార్టీ మనకి శత్రువు అనేటువంటి విషయాన్ని ఆయన డిక్లేర్ చేస్తూ చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఏమైతే చూద్దాం.